వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారిని అమరావతి రైతులు కొంతమంది కలిశారట. ఉండవల్లి, పెనుమాక ఆ ఏరియాలకు సంబంధించిన వాళ్ళు ఎవరో కలిశారట. కలిసి అయ్యా అమరావతిలో మాకు ఇలా అన్యాయం జరిగిపోతుంది, మమ్మల్ని మీరే కాపాడాలి, లేదంటే మేము అన్యాయం అయిపోతాం అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతూ అయ్యా ఇది జరిగింది అని చెప్పని పాపం బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా చెప్పుకొని వచ్చారు. నేలపాడుకు చెందినటువంటి కాప అశోక్ అనేటువంటి రైతు, నా భూమిని రాజధానికి ఇచ్చేదే లేదు, ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది, బలవంతంగా లాక్కుంటోంది అని చెప్పని ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలిసి పాపం చాలా బాధాతప్త హృదయంతో చెప్పుకొచ్చారు. మా ఫ్రెండ్ ఇప్పుడు అడిగి బైబిల్లో ఒక కోట్ ఉంది, ఇప్పుడు అది చెప్తున్నారు, పాపము చేసిన ఎడల లేదు పాపము నుంచి ఆ పాప భీతి నుంచి మారు మనసు పొంది రక్షణ పొందుము అని బైబిల్లో ఒక కోట్ ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి కాబట్టి ఆయనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తే అర్థమవుతుంది కాబట్టి ఈ మాట అంటున్నాను. ఆ మారు మనసు పొంది రక్షణలోకి రమ్ము అని అంటారు చూసారా, అలాగా 24 గంటలు కాలేదు ఆయన చేసిన పాపం ఏంటో ఆయన తెలుసుకుని మారు మనసు పొంది మనసు మార్చుకుని ప్రభుత్వానికి వచ్చి కలెక్టర్ గారికి, డిప్యూటీ కలెక్టర్ గారికి ఆ భూ సమీకరణలో ఆయన పత్రాలు ఇచ్చి మరీ వెళ్ళారు. కాప అశోక్ నేలపాడుకు చెందినటువంటి రైతు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, అంటే ఆయన కలిసి పాపం చేశాను అనేటువంటి ఆ భీతి ఉంది, ఆ పాప భీతి నుంచి బయటికి రావడం కోసం అని చెప్పి వెళ్ళి ప్రభుత్వానికి అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఆ భూమిని ఇచ్చొచ్చారు. ఆ రైతు మనసు మార్చుకున్నారు, రాజధాని వ్యతిరేకించే వర్గం నుంచి బయటకు వచ్చేశారు. అది కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని కలిసి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించిన 24 గంటల్లోనే నేలపాడు డిప్యూటీ కలెక్టర్ని కలిసి తన భూ సమీకరణ కింద ఇచ్చేందుకు అంగీకారం తెలియజేశారు. ఎకరన్నర భూమిని భూ సమీకరణ కింద ఇచ్చారు. మిగిలిన భూమిని కూడా శనివారం తన కుటుంబ సభ్యులతో కలిసి తుళ్ళూరు డిప్యూటీ కలెక్టర్కి అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. నేలపాడులోను తుళ్ళూరులోనూ కూడా ఆయనకి భూమి ఉంది. ఆ రాజధాని నిర్మాణానికి ఇవ్వడానికి ఆయన మొత్తానికి సుముఖత వ్యక్తం చేశారు. అంటే మారు మనసు పొందారు. జగన్మోహన్ రెడ్డిని కలిసి ప్రభుత్వం మమ్మల్ని ఇచ్చేస్తోంది అజ్జేస్తోంది అంటూ అక్కడ పాపపు మాటలు మాట్లాడి వారి ముందు పాపము చేసి ఉన్నారు కాబట్టి మారు మనసు పొంది ఈరోజు ప్రభుత్వ రక్షణలో అమరావతి రక్షణలోకి వచ్చారు. ఫైన్, అదొకటైతే. ఇక రెండోది యాకాంబరం గారని ఓ టీచర్ గారు, నాకు తెలిసి గోదావరి జిల్లా నుంచి అనుకుంటాను, డిఎస్సి అభ్యర్థులకి అంటే ఒక 10-20 ఎగ్జాంపుల్స్ ఏం చూపించట్లేదండి, 1 or 2 చూపిస్తే సరిపోతుంది. అన్నం ఉడికింది అనడానికి ఒక మెతుకు చాలు, పిసకక్కర్లేదు కదా. అలాగా ఇక్కడ ఇది. నా పేరు ఏకాంబరం సార్, చిత్తూరులో ఎస్ఏ సోషల్ స్టడీస్ రాశాను. మా కేటగిరీలో 5 పోస్టులు మెరిట్ ప్రకారం, 5 పోస్టులు మెరిట్ ప్రకారం, కానీ నేను మెరిట్లో 6 అభ్యర్థిని సార్. నేను సెలక్షన్ లిస్ట్ పెట్టినప్పుడు మా పేరు లేదు. మళ్ళీ నా పేరు ఏకాంబరం సార్, చిత్తూరులో ఎస్ఏ సోషల్ స్టడీస్ రాశాను. మా కేటగిరీలో 5 పోస్టులు మెరిట్ ప్రకారం, 5 పోస్టులు మెరిట్ ప్రకారం, కానీ నేను మెరిట్లో 6 అభ్యర్థిని సార్. నేను మెరిట్లో 5 పోస్టులు మెరిట్లో ఉన్నవి 5 పోస్టులు వచ్చాయి. సారీ, ఆయన చిత్తూరు నుంచి వచ్చాడు బేసిక్గా. ఏకాంబరం గారు, సార్ నా పేరు ఏకాంబరం అనగానే చెప్పే ఏకాంబరం పాడుగజాల అన్నటువంటి విధంగా చెప్పే ఏకాంబరం అని చాలా దయార్థ హృదయంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట. మెరిట్లో ఉన్నవి 5 పోస్టులు, కానీ ఈయనకు వచ్చింది, ఈయన ప్లేస్ 6, అంటే ఈయనకంటే ముందు 5 ఉన్నారు, ఈయన ప్లేస్ 6ది. ఉన్నవే 5 పోస్టులు అయితే 6వ ప్లేస్లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి ఉద్యోగం ఎలా ఇస్తారు? ఒకవేళ ఆ 5గురిలో మాకు వద్దండి అని ఎవరన్నా రిజెక్ట్ చేస్తే అప్పుడు ప్రాధాన్యత క్రమంలో తదుపరి ఉన్నటువంటి వ్యక్తి ఏకాంబరం 6వ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి అప్పుడు వస్తుంది ఆయనకి. అంతేగాని ఆ 5గురు ఫిలప్ అయిపోయిన తర్వాత నేను 6వ వాడిని, నాకు అందులో ఉద్యోగం రాలేదు, మా కోటాలో ఉన్నవి 5 అంటే ఉన్నవే 5 అయితే కోటాలో 6 నుంచి 60 దాకా ఎవడ తీసుకొచ్చేస్తాడయ్యా? డ్రామా కాకపోతే ఏంటి? సో ఇదొకటి. పేరు నాని గారు మొన్న ఏదో మాట్లాడుతున్నారు, అందుకే చదువుకోవాలి అని చెప్పేది. బ్రిడ్జ్ అని ఒక గేమ్ ఉంది, బ్రిడ్జ్ అనేటువంటి ఒక గేమ్ మన ప్యాకలతోటే ఆడతారు, కానీ అదేదో కూర్చుని 10కి 20కి 13 ముక్కలాట లేదంటే 3 ముక్కలాట లోపల బయట డంకా పలాస బొంగు భోషణం ఆడేది ఆ రకం కాదు. సాయంత్రం కూర్చుని టైం అయింది కలపండి ముక్కలు అని చెప్పి క్లబ్బుల్లో తిరిగే ఈ రకం కాదు. అది ఒక మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి గేమ్. అధికారికంగా ఒలింపిక్ అసోసియేషన్ గుర్తించబడినటువంటి క్రీడ.
అంతేగాని ఇంట్లో ఖాళీకి కూర్చొని లుంగి ఎగెత్తి కట్టుకొని ప్యాక్ ముక్కలు వేసుకొని ఆడుకోవడం కాదు అది. దాన్ని పట్టుకొని ప్యాక్ ఆట ఆడే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. అసలు బ్రిడ్జి కింద సెలెక్ట్ అయిన వాళ్ళే లేరు. ఆ గేమ్ అనేది లిస్టెడ్ మాత్రమే, దాని కింద ఆ కేటగిరీలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు టీచర్లు ఎవరు లేరు. ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకోకుండా మరి ఏమనాలి వీళ్ళని? డిఎస్సిలో నాటకాలు అయిపోయాయి, అమ్మేసుకుంటున్నారు, స్పోర్ట్స్ కోటాలు అదైపోయింది, ఇదైపోయింది, అలా అయిపోయింది. తెలీదా దాంట్లో మెరిట్స్ ఏంటి అనేది? ఇవన్నీ తెలీదా? అయినా ఎప్పుడైనా ఒక టీచర్ ఉద్యోగం ఇచ్చి ఏడిస్తే కదా, ఒక డిఎస్సి వేసి ఏడిస్తే కదా తెలిసొచ్చేది. 5 ఏళ్ల పాటు టీచర్లని దొడ్లు గడగడానికి, ఫోటోలు తీయడానికి, లిక్కర్ షాపుల ముందు మందులు దగ్గరుండి అమ్మించడానికి, వీటికి కదా టీచర్లను వాడుకున్నది. ఎలా తెలుస్తుంది? సో స్టేట్లో ఇప్పుడు 16,000 పైచిలకు, దాదాపు 347, 16,417 ప్రిసైజ్ కౌంట్ తెలియదు కానీ, ఇంతమందికి మెగా డిఎస్సి ఇచ్చి దాని తర్వాత మళ్ళీ డిఎస్సి ప్రకటించి దాని తర్వాత మళ్ళీ వేరే టీచర్ పోస్టులు భర్తీ చేస్తూ, ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తూ విద్యారంగాన్ని ప్రక్షాళన చేసుకుంటూ వెళ్తుంటే ఒక పక్కన విషం జమ్మడానికి కాకపోతే దేనికి 11 ఇచ్చినా కూడా ఇంకా అవ్వల. ఇంకా ఆ 11 కూడా ప్రజలు లాక్కుని పంపాలి, అప్పుడు వస్తుందేమో బుద్ధి జ్ఞానం కాస్త. ఇదే తిడుతున్నారు మొత్తం అందరూ. అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది ఏమీ లేదు, అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. అందులో ఆల్రెడీ చెప్పారు, లేదంటే వాళ్ళకు వచ్చేసాయి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వీళ్ళకి వచ్చేసాయి, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ కలెక్టర్లు చెప్తున్నారు డైరెక్ట్గా, మీరు అడిగే ప్రతి ఎలిగేషన్కి ఇది వాస్తవం అని చెప్పని. అయినా లేదు, మేము చెప్పిందే నిజం, మేము అబద్ధమైనా సరే మేము అతికినట్టే మేము చెప్తాం, అదే నిజమని మీరు నమ్మాల్సిందే. ఇలా ఉంది పరిస్థితి. ఎందుకు ఇన్ని జగన్నాటకాలు? ఎందుకు ఇన్ని? ఏదోటి పెట్టడం, బఫూన్ అయిపోవడం. మీమర్స్కి మంచి మామలా తయారైపోయాడండి, ఏమనాలా తెలియట్లేదు. పోన్లేండి, అట్లీస్ట్ మీమర్స్ కన్నా పనికొస్తున్నాడు ఆయన. అసెంబ్లీకి వచ్చి పులివెందుల ప్రజలకు పనిచేస్తాడా లేదా తెలియదు కానీ మీమర్స్ కోసం బాగా పనిచేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నాటకాలు ఇలా ఉన్నాయి, దయచేసి ప్రజలు కాస్త అర్థం చేసుకోవాలి అనేది చెప్పదగినటువంటి ఒక సమాచారం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.